హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ బోర్డ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చూపించబోతున్నాను అని చెప్పేసి. యాక్చువల్లీ బిహెచ్ఎల్ అంటే చాలా మందికి ఫేవరెట్ ప్లేస్ అండి. రోడ్స్ కానీ, గ్రీనరీ కానీ, చెట్లు కానీ అండ్ పీస్ఫుల్ కానీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో బిహెచ్ఎల్ ఇది ఇది ఈ సర్కిల్ ఇలా నేను రోడ్ నుంచి వెళ్తున్నాను కదా, మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదంతా మీకు అది మనకి పక్కన ఒక స్టేడియం ఉంటుంది, బిహెచ్ఎల్ స్టేడియం అనమాట. సో ఐ లవ్ బిహెచ్ఎల్, ఆబ్వియస్లీ ఐ లవ్ బిహెచ్ఎల్. ఇదంతా స్టేడియం అనమాట. నేను ఇది లోపల నుంచి మీకు చూపిస్తున్నాను కదా, ఇదంతా స్టేడియం. ఇది మనకి ఆగస్ట్ 15th కానీ గేమ్స్ ఆడుకోవడం కానీ, క్రికెట్ కానీ, ఎవ్రీథింగ్ ప్రతిదీ మనకి ఈ స్టేడియంలో బిహెచ్ఎల్కి రిలేటెడ్ అన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవ్రీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రన్నింగ్ చేసుకోవడం కానీ వాకింగ్ చేసుకోవడం కోసం చాలామంది జనాలు అనేవాళ్ళు ఇక్కడికి వస్తారన్నమాట. అవుట్ సైడర్స్ కూడా చాలామంది వచ్చేస్తారనమాట. సో ఈ పక్కన మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, చూడండి పిల్లలు ఎంత బాగా స్కేటింగ్ చేస్తున్నారంటే చూస్తుంటే భలే ముద్దు ముద్దుగా, క్యూట్గా, చిన్నగా చాలా బాగా చాలా స్పోర్టివ్గా ఆడుతున్నారు కదా. చూడండి అసలు బీచ్లకి వస్తే టైం అనేది తెలియదండి. పిల్లలు ఆడే గేమ్స్ కానీ, ఉన్న ప్లేసెస్ కానీ, ఆ చెట్లు కానీ, ఆ వెదర్ కానీ, ఆ పీస్ఫుల్నెస్ కానీ, ఎవ్రీథింగ్ చాలా చాలా పీస్ఫుల్ మైండ్తో ఉంటాం మనము. అంతే కూల్గా ఉంటుంది బీహెచ్ఏలో. మీరు ఏ టైంలో అయినా సరే, అది సమ్మర్ కానీ, వింటర్ కానీ, రైనీ సీజన్ కానీ, ఎప్పుడు వచ్చినా కూడా మీకు అసలు బోర్ అనేది కొట్టదు. బీహెచ్ఏలో అంత బాగుంటుంది. లిటరలీ ఆడుతూ ఉంటే ఎంత బాగా చూస్తూ ఉండాలి అని అనిపించింది. లిటరలీ చెప్పాలంటే మనకు కూడా ఆడాలి అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే ఏం చేస్తాం, మనం పిల్లలం కాదు కదా. సో దీని పక్క నుంచి కొంచెం ముందుకెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, చూడండి. ఎస్, బిహెచ్ఎల్ కమ్యూనిటీ హాల్ అనమాట. సో దీంట్లో మనకి స్కేటింగ్ ఆడుకోవడానికి, రన్నింగ్, సో ఈ పక్కనే క్రికెట్ ఆడుకోవడానికి, చూడండి అక్కడ క్రికెట్ ఆడుకోవడానికి మనకి ఇది కూడా ఉంటుంది. ఈ బొమ్మ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇదే మనకు కమ్యూనిటీ హాల్ ఎంట్రన్స్ అనమాట. సో దీని లోపల మనకి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అనేవి అవుతూ ఉంటాయి అనమాట. కిడ్స్ డ్యాన్స్ చేసుకోవడం కానీ, స్కూల్ ఫంక్షన్స్ కానీ, ఫేవరల్ పార్టీస్ కానీ, అండ్ కొన్ని పోటీ పరీక్షలు ఉంటాయి కదా, అవి కానీ, ఎవ్రీథింగ్ అక్కడ దాంట్లో ఉంటుంది. చూడండి ఆ కమ్యూనిటీ హాల్ ముందే చిన్న పార్క్ లాగా ఉంటుంది మనకి. పిల్లలు ఆడుకోవడానికి అన్నీ రెడీ చేశారనమాట. ఇది చూడండి కనిపిస్తుంది కదా. భలే ఆడుకుంటున్నారు కదా పిల్లలు. వాళ్ళు ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా ఏంటి, మనం కూడా ఆడుతూ ఉంటాము. అఫ్కోర్స్ ఆ వీడియోని మనం తీసుకోమనుకోండి. సో ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇంతకుముందు ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ఉండేవి అనమాట. ఆ కార్స్ అని పార్కింగ్ ఉంది కదా, అక్కడ చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ఉండేవి. బట్ ఇప్పుడు పెట్టట్లేదు అనుకోండి. ఇంతకుముందుకు పెట్టేవాళ్ళు ఈ కమ్యూనిటీ హాల్ దగ్గర. ఏదైనా ఎక్కువగా మనకి కాటన్ థింగ్స్ కానీ, వుడెన్ థింగ్స్ కానీ, చేనేత వర్క్స్ అని అంటారు కదా, సో ఆ వర్క్స్కి సంబంధించి అలా అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు అనమాట. అండ్ ఆఫ్కోర్స్ ఎవ్రీ సాటర్డే ఇంతకుముందుకు ఆ కమ్యూనిటీ హాల్లో మూవీస్ అనేది ప్లే చేసేవాళ్ళు. ఓల్డ్ మూవీస్ కాదు, న్యూ మూవీస్ అనమాట. మేమైతే ఎవ్రీ సాటర్డే వచ్చేసి మూవీ చూసేవాళ్ళం అనమాట. అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా చూడండి ఈ పక్కన అటు సైడు పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఉంటే, ఇటు సైడ్ చిన్నపిల్లలకి ఓన్లీ కిడ్స్ అని చెప్పేసి పెట్టారు అక్కడ బోర్డు. ఆ పక్కన కనిపిస్తుంది మీకు. జస్ట్ ఉయ్యాల ఆడుకోవడానికి కానీ, జారుబండ కానీ, అండ్ సమ్ అదర్ థింగ్స్ ఉన్నాయి. ఓన్లీవి చిన్నపిల్లలకు మాత్రమే అండి ఆడుకోవడానికి. చూడండి దీని తర్వాత ఇక్కడ వచ్చేసి ఓన్లీ కిడ్స్కి మాత్రమే, మనకి పెద్దవాళ్ళకి ఆడుకోవడానికి ఎలాంటి ప్లేస్ అన్నది లేదు అక్కడ. సో చాలామంది ఎవ్రీ ఈవినింగ్ డైలీ వస్తూ ఉంటారు, పిల్లల్ని ఆడిపిస్తూ ఉంటారు. చాలా అంటే టైం పాస్ అండ్ ఫన్ అనేది ఉంటుంది అనమాట. ఇది కొన్ని ఇయర్స్ నుంచి నేను దాదాపు 25 years నుంచి చూస్తున్నాను. మేబీ అంతకు బిఫోర్ ఇయర్ నుంచి కూడా ఉంది. బట్ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ, అండ్ ఆ డీసెన్సీ కానీ, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చుతుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అని కూడా నేను చెప్తాను. అండ్ నాకే కాదు, ఈ ఫేవరెట్ ప్లేస్ అనేది మా పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా అంటే చాలా ఇష్టం.
ఇది మన చందానగర్ బిహెచ్ఎల్ బస్ స్టాప్ ఉంటుంది కదా, దాని పక్కన ఉంటుంది బిహెచ్ఎల్. ఒకసారి మీకు ఖాళీ టైం ఉంటే కనుక ఒకసారి విజిట్ చేయండి. మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి వాళ్ళతో ఆడించండి. అక్కడే మనం ఆడుకునే తర్వాత ఊరుకుంటామా ఏంటి, ఏదో ఒకటి తీసుకొని తినేయాలి కదా మరి. సో నేనైతే పాప్కార్న్ తీసుకున్నాను. సో ఆ పాప్కార్న్ తీసుకొని టైంపాస్కి తింటూ ఉన్నాం అనమాట. ఆ తర్వాత వచ్చిన టైం అయిపోయింది కాబట్టి సో బ్యాక్ తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. నేను చూపించిన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.